ఏవైతే నిన్న మళ్ళా టెంపుల్ దగ్గరికి రా పొన్నం ప్రభాకర్ గారు ఛాలెంజ్ ఇస్తుంది. ఏమని? టెంపుల్ దగ్గరికి రా, ఏదైతే నువ్వు పైసలు తీసుకోలేదో ప్రమాణం చేయమని అంటుంది. అసలు నాకు ఒకటి మీరు అందరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఆధారాలు నీ దగ్గర ఉన్నప్పుడు ఈ ప్రమాణాలు ఎందుకే? ఆధారాలు బయట పెట్టి రాదు. దేవుడి దగ్గరకు వచ్చి ప్రమాణాలు ఇవన్నీ ఎందుకు అంటే నీ దగ్గర ఆధారాలు లేవు అనమాట. ఉట్టి గాలి మాటలు మాట్లాడినావు, దేవుడి పైన ప్రమాణం చేద్దాం. దేవుడి జాగ్రత్త, దేవుడు ఉంచండి. భక్తి ఉంటుంది. అన్నెసెసరీగా ఉట్టుట్టి అనే మీరు దేవుడు భక్తి పైన ఒట్లేపించుకొని దిగజార్చకండి దయచేసి. చాలామంది వెంకటేశ్వర స్వామి కానివ్వండి, అందరికీ భక్తులు ఉంటారు. వాళ్ళని మంచిగా రోజు వాళ్ళు మొక్కుకుంటారు. కాబట్టి మీ ఉనికి కాపాడుకోవడం కోసం ఏదో ఒకటి సవాల్ విసిరాలే అని చెప్పి విసిరి దేవుడి దగ్గరికి ఈ ప్రమాణాలు చేసే కల్చర్ని దయచేసి చేయకుండా ఆధారం ఉంటే తీసుకురండి. మీ దగ్గర ఆధారాలు లేవు, అందుకే ప్రమాణం చేయమంటున్నా. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావో ఎవరి దగ్గర అర్థం చేసుకోవాలి. ఆధారాలు నీ దగ్గర ఉన్నప్పుడు ఈ ప్రమాణాలు ఎందుకే? ఆధారాలు బయట పెట్టి రాదు. దేవుడి దగ్గరకు వచ్చి ప్రమాణాలు ఇవన్నీ ఎందుకు అంటే నీ దగ్గర ఆధారాలు లేవు అనమాట. ఉట్టి గాలి మాటలు మాట్లాడినావు, దేవుడి పైన ప్రమాణం చేద్దాం. దేవుడి జాగ్రత్త, దేవుడు ఉంచండి. భక్తి ఉంటుంది. అన్నెసెసరీగా ఉట్టుట్టి అనే మీరు దేవుడు భక్తి పైన ఒట్లేపించుకొని దిగజార్చకండి దయచేసి. చాలామంది వెంకటేశ్వర స్వామి కానివ్వండి, అందరికీ భక్తులు ఉంటారు. వాళ్ళని మంచిగా రోజు వాళ్ళు మొక్కుకుంటారు. కాబట్టి మీ ఉనికి కాపాడుకోవడం కోసం ఏదో ఒకటి సవాల్ విసిరాలే అని చెప్పి విసిరి దేవుడి దగ్గరికి ఈ ప్రమాణాలు చేసే కల్చర్ని దయచేసి చేయకుండా ఆధారం ఉంటే తీసుకురండి. మీ దగ్గర ఆధారాలు లేవు, అందుకే ప్రమాణం చేయమంటున్నా. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావో ఎవరి దగ్గర నువ్వు బెదిరించినావో వాళ్ళందరూ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మేము సవాల్ విసురుతున్నాం. రా, ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో మా చెల్పూర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ అయినా నువ్వు హుజురాబాద్ ఎమ్మెల్యే ఉండి అక్కడ సవాల్ ఎందుకు? ఇక్కడ మంత్రి ఎందుకు? మేం చెప్తున్నా, సవాల్ స్వీకరిస్తావా? మేము వస్తా రేపు పొద్దున. ఇప్పుడు టైము 1 అవుతున్నట్టుంది. మీకు టైం ఉంది ఎమ్మెల్యే గారు. ఒక రోజు మీరు కూడా రాండి. రేపు 11 o'clockకి రేపు పొద్దున మేమందరం అక్కడ చెల్పూర్ ఆంజనేయ స్వామి దగ్గర మేము ఉంటాం. మీరు రాండి, ప్రమాణం చేయండి. ఏమని ప్రమాణం? హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్కళ్ళ దగ్గర నుంచి కానీ నువ్వు డబ్బులు తీసుకోవడం కానీ, జాబులు ఇప్పిస్తా అని మిల్లర్ల దగ్గర నుంచి, ఇసుక కాంట్రాక్టర్ దగ్గర నుంచి ₹1 కూడా నేను డబ్బులు తీసుకోలేదు అని చెప్పి నువ్వు రేపు వచ్చి ప్రమాణం చేయి. నేను ఒప్పుకుంటా. ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. రేపు వాళ్ళందరూ లైన్లో నిల్చోబెడతా. ఎవరైతే నువ్వు డబ్బులు అడిగినా అందరూ ఉంటారు. వాళ్ళని దాటుకుంటే ప్రమాణం చేయి. సో ఇట్లాంటి చేసేటప్పుడు ఆలోచించుకోవాలి ఎమ్మెల్యే గారు నేను చెప్పుకుంటూ. రేపు హనుమాన్ టెంపుల్ దగ్గరికి మేము పోతున్నాం. మీకోసం ఎదురు చూస్తాం. మీడియా మిత్రులు అందరూ వస్తారు. అప్పుడు ఎవరు నిజాయితీ ఏందో తెలుస్తుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందరు ప్రజలకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది ఎవరు నిజాయితీ ఏందనేది. అసలు ఇంకోటి చివరిగా నేను చెప్పేది ఒకటే. పొన్నం ప్రభాకర్ గారి పైన ఏదైతే ఆరోపణలు చేస్తున్నాము, అసలు పొంతన ఎక్కడిది? పొన్నం ప్రభాకర్ ఉద్యమకారుడు. విద్యార్థి దశ నుంచి ఇప్పుడు మంత్రి దాకా అంచనాలు ఎదుర్కొంటూ వచ్చింది. మరి నువ్వు ఉద్యమ ద్రోహివి, రాళ్ళు ఇస్తున్నావు. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే మా ఉద్యమ పార్టీ అనుకుంటారో ఉద్యమ ద్రోహులే మిగులుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే మొక్కు చూపిస్తున్నారు అందరు.